హాయ్ హలో వెల్కమ్ టు డిఎన్ఆర్ న్యూస్ అండ్ అవేర్నెస్ ఛానల్. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు. కర్నూలు సహా దేశవ్యాప్తంగా 40,000 కోట్లతో రిలయన్స్ ఫుడ్ యూనిట్స్ 2025 వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో కుదిరిన భారీ ఒప్పందం. రానున్న రోజుల్లో పన్నులు మరింత తగ్గిస్తాం, ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు. అసెంబ్లీకి డుమ్మ ఆలస్యంగా వచ్చి అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాకముందే ఇంటికి వెళుతున్న ఎమ్మెల్యేలపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు. ఉద్యోగుల విషయంలో గత వైకాపా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. పిఆర్సీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపు విషయంలో దుర్మార్గంగా వ్యవహరించింది. మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటు వ్యాఖ్యలు. కాళేశ్వరం విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు హైకోర్టులో భారీ ఊరట. ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ. తెలంగాణలో టీచర్ల సర్దుబాటుపై మీనమేషర్. 13 జిల్లాల్లో కొలిక్కిరాని ప్రక్రియ. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల నుంచి అధిక సంఖ్యలో కలెక్టర్లకు వినతుల వెల్లువ. పీసీ రిజర్వేషన్లను ఖచ్చితంగా చిత్తశుద్ధితో అమలు చేస్తాం. సిడబ్ల్యూసి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. పూణే యూనివర్సిటీకి 2.5 కోట్ల కుచ్చుటోపీ. తెలంగాణ ఇంజనీర్ అరెస్ట్. దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం కలిగేలా చర్యలు. దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణన్ వెల్లడి. సౌదీ అరేబియాకు గట్టి షాక్. భారత్ చేతిలో సౌదీ అరేబియాకు ఆర్థిక వ్యవస్థపై గట్టి షాక్ ఇచ్చిన భారత్. మోస్ట్ ఫేవరెట్ నేషన్ హోదాను రద్దు చేయడంతో రానున్న రోజుల్లో సౌదీ అరేబియాలో పెరగనున్న ఆకలి కేకలు. బంగ్లాదేశ్పై ఆసియా కప్లో 41 రన్స్ తేడాతో గెలుపు. అభిషేక్ శర్మ మెరుపులతో బిత్తరపోయిన బంగ్లా బౌలర్లు. ఈరోజు ఆసియా కప్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్. ఈరోజు పాకిస్తాన్ గెలిస్తే ముచ్చటగా 3వసారి ఆసియా కప్ ఫైనల్లో భారత్తో తలపడనున్న పాకిస్తాన్. బంగ్లాదేశ్ గెలిస్తే ఫైనల్ ఆడే అవకాశం. ఈరోజు వార్తలు ఇక్కడితో సమాప్తం. రేపటి వార్తల కోసం వేచి చూస్తూనే ఉండండి మీ డిఎన్ఆర్ న్యూస్ అండ్ అవేర్నెస్ ఛానల్.